ఢిల్లీ అనే అందమైన మహానగరాన్ని ఒక మహమ్మారిలా పీడిస్తుంది PM 2.5. ఈ PM 2.5 కి సోర్సెస్ డబుల్ బర్నింగ్ వెహికులర్ ఎమిషన్స్ అయినప్పటికీ గవర్నమెంట్ ఎన్ని చర్యలు చేసుకున్నా ఇది తగ్గటం లేదు. ఇంతకీ ఈ PM 2.5 అంటే ఏంటో తెలుసుకుందామా? ఈ PM 2.5 అనేది ఒక విషవాయువు. ఈ విషవాయువు ఎంత చిన్న డస్ట్ పార్టికల్ అంటే మన హెయిర్ లో 30 టైమ్స్ కన్నా చిన్నగా ఉంటుంది. అంటే ఇది మన కళ్ళకే కనబడదు. ఇంతటి పాయిజనస్ గ్యాసెస్ ని ఇన్హేల్ చేయడం వల్ల యావరేజ్ గా 5.3 ఇయర్స్ లైఫ్ స్పాన్ ని ఢిల్లీ నివాసులు కోల్పోతున్నారు. దీనికోసం మన గవర్నమెంట్ ఆడ్ డే ఈవెంట్ డే పాలసీస్ ని స్మోక్ టవర్స్ ని ఇన్స్టాల్ చేయడం లాంటివి కూడా చేసింది. అలాగే ఈ DUC సర్టిఫికేట్ ని ఇష్యూ చేయడంతో పాటు ఆర్టిఫిషియల్ రైన్స్ ను ప్రొడ్యూస్ చేసి మరి ఈ PM 2.5 ఎమిషన్స్ తగ్గించాలని ఎంతగా ప్రయత్నించింది మన గవర్నమెంట్. కానీ ఎన్ని మెజర్స్ తీసుకున్నప్పటికీ ఇది పార్షియల్ గానే సక్సెస్ అయింది కానీ కంప్లీట్ గా ఏ మాత్రం కూడా సక్సెస్ కాలేకపోయింది. మరి మన పక్కనే ఉన్న దేశాలు ఏ మెజర్స్ తీసుకోవడం వల్ల ఈ ఎమిషన్స్ ని తగ్గించాయో చూసి తెలుసుకుందామా? మొదటగా లాస్ ఏంజల్స్ ఏం ఢిల్లీ లాంటి జియోగ్రఫికల్ కండిషన్స్ పర్సిస్ట్ అవుతున్నాయి. అక్కడ అగ్రెసివ్ పాలసీస్ తో పాటుగా టెక్నాలజికల్ ఇన్నోవేషన్ చేయడం మూలాన PM 2.5 ని చాలా డ్రాస్టిక్ గా తగ్గించగలిగారు. సెకండ్ లండన్ ని పీ సూపర్ గా పిలిచారు. అంటే ఒక దట్టమైన ప్రాంతం అని అర్థం. ఇక్కడ అల్ట్రా లో ఎమిషన్ జోన్స్ అనే పాలసీని ఇంప్లిమెంట్ చేశారు. దాని ద్వారా పొల్యూటింగ్ వెహికల్స్ ని హైగా పెనలైజ్ చేస్తూ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉన్న వెహికల్స్ ని ఇన్సెంటివైజ్ చేశారు. క్లియర్ గా చెప్పాలి అంటే క్యారెట్ అండ్ స్టిక్ పాలసీని ఇంప్లిమెంట్ చేసి PM 2.5 ఎమిషన్స్ ని డ్రాస్టిక్ గా తగ్గించుకోగలిగారు. మన పక్కనే ఉన్న చైనా బీజింగ్ ప్రాంతంలోని పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ని రీలొకేట్ చేసి కోల్ ని అర్బన్ ఏరియాస్ నుంచి బ్యాన్ చేసి రియల్ టైమ్ ఎయిర్ మానిటరింగ్ సిస్టమ్ డిప్లాయ్ చేయడం వల్ల వితిన్ 5 ఇయర్స్ లో 35% ఆఫ్ PM 2.5 లెవెల్స్ ని తగ్గించుకోగలిగింది. మరి ఇటువంటి మెజర్స్ ని మన కంట్రీలో కూడా ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా PM 2.5 లెవెల్స్ ని మనం తగ్గించుకొని ముందట్లాగే ఎంతో ఆహ్లాదకంగా ఆనందంగా గడుపుతుంది మన ఢిల్లీ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి శ్రీషా నటరాజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.